నాకు సింగిల్ పేరెంట్ అంటే మీకు అర్థమై ఉంటుంది. నేను పెరిగిందంతా మా తల్లి చేతిలోనే. ఎందుకంటే మా డాడీ ఉన్నారు, కాకపోతే మాకు రీజనబుల్ కేర్ తీసుకోలేదు. మేము మొత్తం ముగ్గురు, నేను, తమ్ముడు, చెల్లి. ముగ్గురికి కూడా ఆవిడ ఎలా బాధ్యత తీసుకుందంటే వీళ్ళని ఎలాగైనా ఉద్యోగం చేయాలి జీవితంలో అని చెప్పి చిన్నప్పటి నుంచి ఆవిడ సొంత కష్టంతో చదివించింది. నన్ను డిగ్రీ చేయించింది, ఎంబీఏ చేయించింది, తమ్ముడిని ఇంజనీరింగ్ చేయించింది, చెల్లి ఇంకా ఈలో బయోటెక్ చేస్తుంది. ముగ్గురిని ఆవిడ సొంత కష్టంతో చేయించింది. ఓన్లీ నా తల్లిదండ్రుల కోసమే కాకుండా నేను మరికొద్ది ముఖ్యమైన మనుషుల కోసం మాట్లాడాలి. అది నా స్నేహితుడు శ్రీనివాసరావు. అలాగే నేను కావాలని నన్ను కోరుకొని వాళ్ళ తల్లిదండ్రులు కూడా వదిలిచేసి నా వైఫ్ కోసం కూడా చెప్పాలి. అందుకే చెప్పినాను, ఓన్లీ నా జీవితంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన తల్లిదండ్రులు మాత్రమే కాదు, నా స్నేహితుడు, నా భార్య కూడా. వాడు నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. నేను ఏదైనా మనసు భార్య మాట్లాడగలిగాను. నేను చదవాలనుకుంటున్నానంటే, నేను చెప్పాలి అంటే ఒంటి మీద వేసుకునే బట్టల దగ్గర నుంచి, వాడే ఫోన్ దగ్గర నుంచి, నేను తిరగాలన్నా కూడా ఏమైనా కావాలన్నా కూడా తల్లిదండ్రులు అడగలేదు, కానీ వాడు నన్ను స్వేచ్ఛగా అడగలను. ఈమె కోసం మాట్లాడాలి. మొదటగా కలిసింది 2016 డిగ్రీలో. అక్కడ సిచ్యువేషన్స్ బాగోక వాళ్ళ ఇంట్లో తెలిసిపోయి తను స్టడీ డిస్కంటిన్యూ చేసేసారు. తను ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. నియర్లీ 5 years హౌస్ అరెస్ట్ లో ఉంటే నేను 2022లో తను తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకున్నాను. తను తీసుకొచ్చినప్పుడు కూడా నాకు ఉద్యోగం లేదు, కానీ ఆ టైంలో కూడా ఒక్క నిమిషం కూడా తను ఆలోచించుకుంటే తను ఈ లాంగ్ ప్రాసెస్ నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చింది. ఈ సక్సెస్ డెడికేట్ చేయాలి అంటే నేను ముగ్గురికి సమానంగా డెడికేట్ చేస్తాను.